హాయ్ అండి. రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే ఈజీగా మసాలా దోస ఎలా ప్రిపేర్ చేయాలో ఏంటో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తారింట్లో అక్కా చెల్లెళ్ళు. ఇక ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక 4 బంగాళదుంపలు తీసుకొని నీట్‌గా వాష్ చేసుకొని వాటర్‌లో వేసుకొని ఉడకబెట్టేసుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత వాటిని జాగ్రత్తగా పీల్ చేసుకోవాలి. చాలా వేడిగా ఉంటుంది. ఇలా పీల్ చేసుకున్న వాటిని చక్కగా పక్కన పెట్టుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ కోసి పక్కన పెట్టుకొని పొయ్యి మీద బాండీ పెట్టి దాంట్లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు వేసుకొని వాటిలోనే ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు వేసుకొని వాటిని బాగా కలుపుకున్న తర్వాత పసుపు, ఉప్పు, మిరియాల పౌడర్ కూడా వేసుకొని తురిమి పక్కన పెట్టుకున్న బంగాళదుంప తురుము కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అది 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ నెయ్యి, కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. లైట్గా రోస్ట్ అయిన అట్టు మీద మనం చేసి పెట్టుకున్న మసాలాని దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకొని గీ లేదా ఆయిల్తో వన్ సైడ్ రోస్ట్ చేసి మధ్యలోకి మడత పెడితే మసాలా దోశ